హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ద ఛానల్. సో మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటది. మనం ఈరోజు ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో కంప్లీట్ ప్లేస్‌మెంట్ కోర్స్ అని ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా మనం యూట్యూబ్‌లోనే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే ఒక పెయిడ్ కోర్స్ లాగా స్టార్ట్ చేద్దాం. ఒక మన వెబ్‌సైటే క్రియేట్ చేసి అందులో కోర్సెస్ లాగా ప్లాన్ చేద్దాం. లేదంటే యుడెమీలో కానీ అప్‌లోడ్ చేద్దాం అనుకున్నా. కానీ మోటివ్ ఏంటి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మొత్తం ఫ్రీలోనే ఉండాలి. ఎడ్యుకేషన్ మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో ఇప్పుడు వెబ్ డెవలప్‌మెంట్, ఫ్లటర్, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ లేదా ఏమైనా గైడెన్స్ వీడియోస్ ఏమున్నా గానీ ఫ్రీలోనే ఉండాలని మోటివ్‌తో స్టార్ట్ చేశాము. కాబట్టి పెయిడ్ ఏం చేయట్లేదు. ఫ్రీగా యూట్యూబ్‌లోనే అప్‌లోడ్ చేస్తున్నాం. సో ఇది నార్మల్ కోర్స్ కాదు. ఓకే. కంప్లీట్ ప్లేస్‌మెంట్ కోర్స్. మీకు ప్లేస్‌మెంట్ రావాలంటే ఏమేమి ఉండాలి? డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం అంటే ఫస్ట్ ఒక లాంగ్వేజ్ ఉండాలి, డీఎస్ఏ ఉండాలి, ఓకే, డెవలప్‌మెంట్ ఏమైనా ఉండాలి, యాప్టిట్యూడ్ ఉండాలి, రీజనింగ్, ఓకే, రెజ్యూమే బిల్డింగ్, ఇవన్నీ ఈ కోర్స్‌లోనే ఉంటాయి. సో ఈ కోర్స్ ఏంటంటే మల్టిపుల్ డివిజన్స్‌లో నేను ప్లాన్ చేశా. ఓకే. సో 3 డివిజన్స్ లాగా ప్లాన్ చేశా. ఫస్ట్ ఏంటంటే ఒక డెవలప్‌మెంట్. సో ఫస్ట్ డివిజన్‌లో మనం వెబ్ డెవలప్‌మెంట్ ఫుల్ స్టాక్, ఓకే, ఫ్రంట్ ఎండ్ కూడా, బ్యాక్ ఎండ్ కూడా మెర్న్ స్టాక్‌లో మొంగోడిబి, ఎక్స్‌ప్రెస్, రియాక్ట్ అండ్ నోడ్. దాంతో పాటు ఎస్‌క్యూఎల్ కూడా, మళ్ళీ బూట్‌స్ట్రాప్ అండ్ టెయిల్‌విండ్ కూడా విత్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ డివిజన్ 1లో వస్తాయి. డివిజన్ 2లో ఒక లాంగ్వేజ్, దాంతో పాటు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం మంచిగా లీడ్ కోడ్‌లో కానీ, హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, చాలా ప్రాబ్లమ్స్, ఒక 100, 150, 200 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ఇవన్నీ డివిజన్ 2లో ఉంటాయి. డివిజన్ 3లో ఏమో యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటివి ఉంటాయి. అండ్ మధ్య మధ్యలో మనం రెజ్యూమే ఎలా బిల్డ్ చేయాలి, లింక్డ్ఇన్ ఎలా బిల్డ్ చేయాలి, రిక్రూటర్స్‌కి ఎలా మెసేజ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటు అడ్వాన్స్ టాపిక్స్‌లో డెవాప్స్ కూడా ప్లాన్ చేస్తున్నా. ప్రామిస్ కాదు, కానీ నేను ప్లాన్ చేస్తున్నా. డెవాప్స్ కూడా పెడితే ఒక మంచిగుంటది మీకు. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది కాబట్టి మనకి ఎంత ఎక్కువ స్కిల్స్ ఉంటే, ఎన్ని ఎక్కువ టెక్నాలజీస్ వస్తే అంత బెటర్. సో ఫస్ట్ డివిజన్ గురించి మాట్లాడితే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, టెయిల్‌విండ్, బూట్‌స్ట్రాప్, దాని తర్వాత మనం బ్యాక్ ఎండ్ సైడ్ వస్తే ఎస్‌క్యూఎల్ కూడా చూస్తాము, మొంగోడిబి కూడా చూస్తాం. మొంగోడిబి అనేది నో ఎస్‌క్యూఎల్. మళ్ళీ మన నార్మల్‌గా ఉన్న ఎస్‌క్యూఎల్ కూడా చూస్తాము. దాంతోపాటు ప్రాజెక్ట్స్ చేస్తాం. నోడ్, ఎక్స్‌ప్రెస్ జేఎస్, దాంతోపాటు రియాక్ట్, ఇవన్నీ కలిపి మళ్ళీ ఒక పెద్ద ప్రాజెక్ట్స్, ఓకే, 2-3 ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ విత్ డేటాబేస్ కనెక్షన్స్‌తో, ఓకే, సర్వర్ కనెక్షన్‌తో, ఏపీఐ కాల్స్‌తో, క్రడ్ ఆపరేషన్స్, లైక్ అన్నీ, ఓకే, ఫుల్ స్టాక్ ఏదైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో అవన్నీ మనం చేస్తాం ఫస్ట్ డివిజన్‌లో. అండ్ ఫస్ట్ డివిజన్‌లో మనం ఇవన్నీ చేశాక దాన్ని హోస్ట్ ఎలా చేస్తాము, లైక్ ఏడబ్ల్యూఎస్ యూజ్ చేసి హోస్టింగ్ చేయడం, డెవాప్స్‌లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి అవన్నీ చూడడం, మళ్ళీ సెక్యూరిటీ కూడా మనం చూడాలి కదా మనం హోస్ట్ చేస్తున్నప్పుడు. సో అవి లైక్ మొత్తం డెవాప్స్ కోర్స్ కాదు, కానీ ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కి మినిమమ్ ఎంత నాలెడ్జ్ ఉండాలో ఆ లెవెల్ వరకు. డివిజన్ 2లో వస్తే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం. ఇప్పుడు డీఎస్ఏ రావాలంటే మనకు ఒక లాంగ్వేజ్ రావాలి. సో లాంగ్వేజ్ మనం జావా యూజ్ చేస్తున్నాం. సో జావా లాంగ్వేజ్ కంప్లీట్‌గా 0 నుంచి అడ్వాన్స్ వరకు, అండ్ ఆ జావాని యూజ్ చేసి మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం. ఒకవేళ మీకు జావా ఇష్టం లేదు, పైథాన్ లేదా సి ప్లస్ ప్లస్ అలా ఏమైనా ఉంటే, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం ఏంటంటే అది ఒక కాన్సెప్ట్ లాగా మీరు ఏ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి అయినా డీఎస్ఏ అనేది చేయొచ్చు. సో నేను జావా నేర్పించి జావాతో పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నా. ఓకే. సో ఇందులో కూడా మొత్తం మనం ప్రాబ్లమ్స్ చేస్తాము. హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, లీడ్ కోడ్, అలా ఒక 100, 150, 200 ఏవైతే రిపీటెడ్ క్వెషన్స్ ఉంటాయో అవి మనం సాల్వ్ చేస్తాం. అండ్ దాని తర్వాత మనం యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇప్పుడు ఇన్ఫోసిస్ వాటి కంపెనీస్‌లో ఏంటంటే రీజనింగ్ క్వెషన్స్ చాలా అడుగుతారు. ఓకే. యాప్టిట్యూడ్ చాలా క్వెషన్స్ ఉంటాయి. ఓకే. లైక్ దానికి ఒక పర్టిక్యులర్ రౌండ్ ఉంటది. ఇంటర్వ్యూ రౌండ్ అనేది ఒక పర్టిక్యులర్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటది. సో దాంట్లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు, ఎలా ఎలా దానికి ఆన్సర్ చేయాలి, ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే దానికి ఎలా చెప్పాలి, ఎలా తెలీదని, సో అవన్నీ ఉంటాయి. మళ్ళీ మధ్య మధ్యలో మనం రెజ్యూమే ఎలా బిల్డ్ చేయాలి, లింక్డ్ఇన్ ఎలా మనం క్రియేట్ చేయాలి, మంచిగా ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేయాలి, ఓకే, ఆన్లైన్ ఏవైతే హ్యాకర్ ర్యాంక్ కానీ, లీడ్ కోడ్ కానీ అందులో ప్రొఫైల్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నిటి గురించి కూడా మధ్య మధ్యలో మనం మాట్లాడతాం. సో ఇది నేను ప్లాన్ చేసిన కోర్స్. ఓకే. ఇదంతా యూట్యూబ్‌లోనే వస్తది. ఇప్పుడు వీడియోస్ ఎలా అంటే నేను 15-20 మినిట్స్ వీడియోస్ ఏం ప్లాన్ చేయట్లేదు. ఆల్రెడీ మీకు చెప్పా కదా, ఒక కోర్స్ లాగా ప్లాన్ చేస్తున్నా. సో ఒక వీడియో 3 మినిట్స్‌ది కూడా ఉండొచ్చు, 4 మినిట్స్‌ది కూడా ఉండొచ్చు, 2 మినిట్స్‌ది కూడా ఉండొచ్చు, 1 మినిట్‌ది కూడా ఉండొచ్చు. కానీ మీరు నా ప్లేలిస్ట్‌కొచ్చి ప్లేలిస్ట్‌లో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలా ఉంటదంటే ఒక కంటిన్యూషన్‌లా ఉంటది. ప్రతి వీడియోలో వచ్చి హలో ఎవ్రీవన్, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని ఉండదు. ఓకే. వీడియోకొచ్చారంటే డైరెక్ట్‌గా మీకు ఆ కాన్సెప్ట్ అనేది ఉంటది. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా ఆ వీడియోకొస్తే మాత్రం తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లేలిస్ట్‌కొచ్చి చూస్తారు. కానీ ప్రతి వీడియోలో సాగదీయడం అదేమి ఉండదు. ఒక కాన్సెప్ట్‌ని ఒక వీడియోలో కంప్లీట్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ ఉంది. హెచ్‌టీఎంఎల్‌లో చాలా థింగ్స్ ఉంటాయి. ఏ ట్యాగ్ అని, లింక్ ట్యాగ్ అని, ఇమేజ్ ట్యాగ్ అని, పీ ట్యాగ్ అని, హెచ్ ట్యాగ్ అని. సో హెడింగ్స్ అంతా ఒక వీడియో. మహా అంటే 2-3 మినిట్స్ వస్తది. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఆ 2-3 మినిట్స్ వీడియోని నేను అప్‌లోడ్ చేసేస్తా యూట్యూబ్‌లో. సో ఇలా మన డ్యూరేషన్ ఉంటది. ఇప్పుడు నేను అప్‌లోడ్ ఎప్పుడు చేయాలి అనేది నేనైతే డైలీ అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. లైక్ డైలీ 8:00 ఆర్ 9:00 టైంలో డైలీ వీడియోస్ వచ్చేస్తాయి యూట్యూబ్‌లో. సో మీరు డైరెక్ట్‌గా ఈ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు బుక్ మార్క్ చేసి పెట్టుకుంటే మీకు డైలీ, ఒకవేళ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేస్తే డైలీ 8:00, 9:00 కల్లా మీకు వీడియో వచ్చేస్తది.
ఓకే. సో ఇది ప్లాన్. ఈ ప్లాన్‌లో ఇంకేమైనా యాడ్ చేయాలా? ఏమన్నా తీసేయాలా? ఏమన్నా చేంజెస్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. సో థాట్ నేను మీ కామెంట్‌ని బట్టి ఏమైనా చేంజెస్ చేసేదుంటే చేంజెస్ చేస్తాం. సో ఈ వీడియోలో అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.